అందరూ లీడర్లేమో గాని మునుగోడు షెయ్యి పార్టీ లీడరు రాజగోపాల్ రెడ్డి సారు ముచ్చట్లు భలే గమ్మతుంటాయి. ఆ పార్టీలకెంచి ఈ పార్టీలకు దునికినా, ఈ పార్టీలకెంచి ఆ పార్టీలకు దునికినా సారు ఏం చేసినా ప్రజల కోసమే చేసినా అంటుంటాడు. పార్టీలు మారుడు కూడా ప్రజాసేవనే అన్నట్టుంటది సారుతోని ఎవ్వారం అన్నట్టు. ఈ నడుమ సారు ఏం మాట్లాడినా సరే ఓ పెద్ద కథనే అవుతున్నది. ఇక చూడుండి సార్ ఏమన్నాడు. రాని రాని వస్తే రాని, పోని పోని పోతే పోని అన్నట్టే ఉన్నది పోని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న కథ. ఇప్పటికే మంత్రి పోస్ట్ కొరకు అలిగి ఎలుగుల పడుతున్న సారు ఈసారి ఇంత దూరమే పోయిండు. ఇక చూడరు ఏమన్నాడు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాడు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా ఇప్పుడు ఇస్తే మంత్రి పదవితోనే పోతది, లేదంటే ఇక సీఎం కుర్చీకే సూటి పెడతా అని 100 మంది సాక్షిగా చెప్పిండు రాజగోపాల్ అన్న. అంతేకాదు తెలంగాణలో జెండా ఎగిరెత్తానని కూడా మాట్లాడిండు. మునుగోడు మీరు చూసుకోండి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగిరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది మీ అందరి అభిమానానికి కాదన్నట్టు. తెలంగాణకు తాను ముఖ్యమంత్రిని అయ్యే సమయం వస్తుంది, చూసుకుందాం అన్నట్టు మాట్లాడిండు. అయితే ఇంకొక 50 రోజులు ఎదురు చూస్తాడట. ఆ లోపు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, మంత్రి పోస్ట్ ఇస్తారు అన్నట్టు మాట్లాడిండు. ఇక రాజగోపాల్ అన్న అటు సీఎం అయితే అన్నడో లేదో వెంటనే కిందున్న వాళ్ళంతా సీఎం సీఎం అని ఒర్రుడు చాలు చేసిండ్రు. మున్సిపల్ ఎలక్షన్ల ఫలితాలు వచ్చినాక చౌటుప్పల్ల షెయ్యి పార్టీ వాళ్ళు పెద్ద ర్యాలీ తీసిండ్రు. ఆగో గా ర్యాలీలనే సారు గిట్లా మాట్లాడిండు. అనుచరులంతా సీఎం సీఎం అంటుంటే మస్తు కుజాయిండు. ఇంకో దిక్కు ఇప్పటికే మంత్రి పోస్ట్ ఇస్తలేరని ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే సారు సొంత పార్టీ వాళ్ళ మీదనే గరం అవుతుండు. ఇట్లనే ఏదో ఒకటి మాట్లాడి హల్చల్ చేస్తుండు. ఇంకో దిక్కు అన్నకిచ్చినాం కదా అంటుండ్రట పార్టీ పెద్ద మనుషులు. అట్లంటే మరి అయాల మంత్రి పోస్ట్ ఇస్తామని మాట ఇచ్చిన్నాడు, అన్న ఉన్నాడని తెలియదా అని అడుగుతాండు రాజగోపాల్ అన్న. మరి ఇక మంత్రి పోస్టులు ఎప్పుడు పంచుతారో, అయాల పంచిన రాజగోపాల్ అన్నకు పోస్ట్ ఇస్తారో ఇయ్యరో ముంగట తెలుస్తుంది. కానీ సీఎం అయితే అని మాట్లాడిన ముచ్చట్లే ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతున్నాయి. ఓట్లంటే మున్సిపాలిటీ ఓట్లు కూడా ఒడిచినాయి. శాన దిక్కుల్లా అధికార పార్టీలున్న షెయ్యి పార్టీలే కుర్చీలకెక్కిన్లు. మున్సిపాలిటీలనైనా ఆళ్ళదే హవా, కార్పొరేషన్లైనా ఆళ్ళదే హవా. అంతా మ్యాజిక్ ఫిగర్ దాటిన కాడ ఏం తక్లీఫ్ లేదు గాని దాటనికాన్నే అసలు రాజకీయం అంతా నడిచేది. అంగొచ్చినా ఇండిపెండెంట్లకు ఫుల్ గిరాకీ. నేను చెప్పుడు కాదు, ఈ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు 11వ తారీఖు నాడు ఓట్లు పడితే శుక్రవారం నాడు ఓట్ల లెక్కలు తేలినాయి. గమ్మతేందంటే ఓ 36 మున్సిపాలిటీలకు 3 కార్పొరేషన్లకు హంగొచ్చింది. హంగంటే ఏ పార్టీకి సరిపోను సీట్లు రావు. అంటే ఓ 10 వార్డులున్న మున్సిపాలిటీలో ఓ 6 వార్డులన్నా ఒక్కలే గెలవాలి. అప్పుడే హంగు గింగు లేకుండా సీదా మున్సిపాలిటీ చైర్మన్ కుర్చీలకు ఎక్కేందుకు లైన్ క్లియర్ అవుతుంది వాళ్ళ పార్టీ తరపుకించి ఎవరికో ఒకరికి. అట్ట 36 మున్సిపాలిటీలకు 3 కార్పొరేషన్లకు సరిపోను వార్డులు గెలవకపోయేటాలకు హంగొచ్చింది అన్నట్టు. మరి అట్టయితే ఎట్టంటారా? ఏముంది, సీటు కొరకు పడిపడిన వాళ్ళతో దోస్తీ కట్టాలి, ఇండొత్తులు తిట్టిపోసిన వాళ్ళతో సోపతి కట్టాలి, చేతుల చేసి మావోడే అని మాటలు దంచాలి. అంతే. పడిపడని పార్టీలతోని కూడా పొత్తు కడితే సీట్లకెక్కుడు పక్క. ఈ ఎట్టున్న సీట్లను పోగొట్టుకోవద్దని అన్ని పార్టీలది ఒక తిప్పల కాదు. అందుకనే ఆత్రంగా సొంత పార్టీ లీడర్లను బస్సులకు ఎక్కించి టూర్లకు పంపిస్తున్నారు. పక్క పార్టీలకేంచి గెలిచిన వాళ్ళను గుంజుకునేందుకు ఉపాయాలు కడుతున్నారు. ఇండిపెండెంట్లకు గాలాలు వేస్తున్నారు. వాళ్ళు వీళ్ళని ఏం లేదు, అన్ని పార్టీల పెద్ద లీడర్ల ఇదే పని. ఇప్పుడు హంగొచ్చిన కాడ ఇండిపెండెంట్లకు ఉన్న గిరాకైతే ఎవరికి లేదు పో. ఎందుకంటే వాళ్ళు ఎవరికెళ్ళ మొగ్గు చూపెడితే వాళ్ళే కార్పొరేషన్ల మేయర్లు, వాళ్ళే మున్సిపాలిటీలలో చైర్పర్సన్లు. మరి నేరి కార్ పార్టీ వాళ్ళు షెయ్యి పార్టీ వాళ్ళ నడుమ అయితే గట్టిగానే ఉంది పోటీ. ఈ నెల 16వ తారీఖు వరకు కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలకు చైర్మన్, డిప్యూటీ చైర్మన్లను ఎన్నుకోవాల్సిందే పక్క. అప్పటి వరకు గెలిచిన అభ్యర్థులు జారిపోకుండా ఉండేందుకు క్యాంపులకు పంపిస్తున్నారు అన్నట్టు జోలుగా. ఏదైతే గానీ హంగొచ్చిన కాడ ఇండిపెండెంట్లకు మాత్రం ఫుల్ గిరాకీ ఉంది పోండ్రి.
మనకొచ్చే 20-30 వేలకే దానికంతా దీనికింత పప్పుకింత ఉప్పుకింత అని లెక్కలేసుకుంటాం. గిరిగిరి గిచిగిచ్చి పైసలు ఖర్చు చేస్తుంటాం. అసొంటిది లక్షల కోట్లతోని రాష్ట్రాన్ని ముంగటికి నడిపించే సర్కారోళ్ళు ఎన్ని లెక్కలేసుకోవాలి చెప్పుండ్రి. అబ్బో వాళ్ళది చాలా పెద్ద పద్దు. వాళ్ళ లెక్కలు మనకు అందనియి. గిట్లనే ఈ సంవత్సరానికి సరిపోను పద్దు తయారు చేసిండ్రు ఏపీ సర్కారోళ్ళు. దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో అసెంబ్లీల లెక్కలన్నీ చెప్పుకొచ్చిండ్రు. చూద్దాం పాన్లి. పద్దు లెక్కలు రాసిన పేపర్లన్నీ ఓ బత్తలు పెట్టుకొని తొలుత దేవుళ్లకు పప్పది పట్టిండు పైసల మంత్రి పయ్యావుల సారు. లెక్క జర తక్కువైనా ఎక్కువైనా రాష్ట్రం అంతా మంచిగా ముంగటికి నడవాలి అన్నట్టుగా మొక్కుకున్నాడట. ఇక అటెనక అసెంబ్లీకి పోయి దేనికి ఎంతెంత పాలు వంచిండో అందరికీ అంకెలతో కలిపి చెప్పుకొచ్చిండు. మొత్తం 3,32,000 కోట్ల 205 కోట్లతోని పద్దు పెట్టిండ్రు. ఏదో ఎక్కాలి చెప్పినట్టు కాకుండా ఓ దిక్కు అభివృద్ధి ఇంకో దిక్కు సంక్షేమము జోడెట్ల తీరుగా పరుగులు పెట్టిస్తాం అన్నట్టు మాట్లాడిండు పైసల మంత్రి. ఇక ఎప్పటికీ పద్దు లెక్కలన్నీ పైసల మంత్రి ఒక్కడే చదివి వినిపించేది. కానీ ఈసారి పయ్యావుల సారుతోని కలిసి ఇంకో మంత్రి అచ్చెన్నాయుడు సారు కూడా చదివిండు. వ్యవసాయం లెక్కలన్నీ అచ్చెన్న సారే చెప్పుకొచ్చిండు. అటు మండలిలోనేమో హోం మంత్రి అనితక్క ఇంకో మంత్రి అనగాని సత్యప్రసాద్ సారు పద్దు చదివిండ్రు. ఇక ఈ 7 బడ్జెట్ల రాజధాని అమరావతి కట్టేందుకు 6,000 కోట్లు పెట్టిండ్రు. కరెంటుకు దగ్గర 14,000 కోట్లు ఖర్చు చేస్తారట. పోలవరం ప్రాజెక్టుకు 6,000 కోట్లకు ఎక్కువనే ఖర్చు చేస్తారట. అన్నదాత సుఖీభవకు 6,660 కోట్లు పక్కకు పెట్టిండ్రు. చదువుల మంత్రి లోకేష్ సారు తన శాఖకైతే గట్టిగానే ఇప్పించుకుంటూ పైసలు. పాఠశాల విద్యకు 32 కోట్లకు ఎక్కువనే లెక్క రాసిండ్రు. విశాఖపట్నం దిక్కు 10 జిల్లాలను ఏక్ ఎలుగుల చేసేందుకు 28,000 కోట్లు ఖర్చు చేస్తారట. రాయలసీమల హార్టికల్చర్ అప్పు పెట్టేందుకు 30,000 కోట్లు ఖర్చు చేస్తారట. గిట్లా ఎవ్వరు నారాజు కాకుండా అందరిని మంచిగానే ఆరుచుకుండ్రు. ఇంకో దిక్కు పద్దు లెక్కల మీద బ్యాన్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే 1 నుంచి 7-8 పేజీల వరకు కూడా తర్వాత కూడా ఆత్మస్తుతి పరనింద అంటే వాళ్ళు పొగుడుకోవడం మా గత ప్రభుత్వం అని చెప్పని మా మీద వచ్చి నిందలు వేయడం. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వం మంచి చేసిన పక్క పెడితే నువ్వు ఉద్ధరిస్తావని కదా అని చూస్తే ఒక 100 సార్లు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు, ఒక 75-80 సార్లు వచ్చి లోకేష్ గారి పేరు, ఒక 50 సార్లు వచ్చి నరేంద్ర మోడీ గారి పేరు, ఒక 20 సార్లు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు. అసలే లెక్కలేం మంచిగా లేవు, అంతా ఉత్తదే ఉన్నదా అన్నట్టు మాట్లాడిండ్రు. ఇక ఐతారం సోమవారం అసెంబ్లీకి సెలవు కాబట్టి అటెనక మళ్ళా మంగళవారం నాడు మీటింగ్ చాలవుతుంది. పద్దు లెక్కల మీద ఆయాల సర్కారు వాళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు నడుమ మండలిలో లొల్లి గట్టిగానే నడిచేటట్టున్నది. పక్క పొంటే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండుతోని మాకైతే దినం మస్తు విమానాలు కనిపిస్తుంటాయి. బుడ్డ విమానాలైతే బుర్ర ఎగురుకుంటే కిందికెంచే పోతుంటాయి. చిన్నప్పుడు మొగుల మీద విమానం కనిపిస్తే ఏమో సంబురపడేది. కానీ ఇప్పుడు దినం చూసి ఆ విమానాల ఆ మస్తు చూసినాంలే అన్నట్టున్నది. అన్నట్టు విమానం అంటే ఆదికొచ్చింది. మన దిక్కు కాడ రోడ్డు మీదనే విమానాలు దిగినాయంట. పాండి చూసొద్దాం. ఆగో బయలే ఉన్నది కదా చూడనీకే. పచ్చి లెక్కనే ఎగురుకుంటొచ్చి అమాంతం రోడ్డు మీద చిన్న కుదుపు కూడా లేకుండా దిగింది విమానం. ఇదొక్కటే కాదు, డమ్మ బాంబులేసే రఫేలు సుకోయ్ అసోంటి యుద్ధ విమానాలు సుతా రోడ్డు మీదనే దిగినాయి. పెద్ద ముచ్చటేంటిదంటే మన పెద్ద సారు మళ్ళీ సాహసం చేసిండు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యే విమానంలో ప్రయాణం చేసిండు. గా ఎగురుకుంటొచ్చి ఎమర్జెన్సీగా రోడ్డు మీద ల్యాండ్ అయిన విమానంలోనే మోదీ సారు ఢిల్లీకేంచి వచ్చిండు. ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి గిట్లా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యే విమానంలో కూకొని ప్రయాణం చేయలేదట. ఏమైనా సారు సాహసాలు చేయనికే ఎప్పుడు ముంగట్నే ఉంటాడు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా. ఇక అస్సాం రాష్ట్రంలో ఉన్న దిబ్రూగఢ్ అనే జాగల ఇందుకు ముచ్చట. అవుగాని ఎక్కడో ఎయిర్పోర్ట్ లో దిగే విమానాలన్నీ గిట్లా బండ్లు తిరిగే రోడ్డు మీద దిగుడేంది? ఇది ఎక్కడికి కాతారు? రేపు బండ్లు విమానాలు ఒక్కటే రోడ్డు మీద తిరుగుతాయా ఎట్లా అనుకొని పరిశాన్ అయ్యారు. అన్ని సార్ల టైం మంచిగానే ఉంటది కదా. యుద్ధాలే రావచ్చు, భూకంపాలే రావచ్చు, లేకపోతే ఇంకేమైనా లొల్లులే కావచ్చు. అసోంటి టైంలో విమానాలు ఎక్కడ పడితే అక్కడ దిగేందుకు రోడ్ల మీదనే గిట్లా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టిండ్రు. అవసరం పడ్డప్పుడు విమానాలు రోడ్డు మీదనే దిగేటట్టు దేశం అంతా కలిపి 19 జాగలలో గిసోంటి ఇకమతి చేసిర్రాట. ఈశాన్య రాష్ట్రాలలోనైతే గిదే తొలతసారి. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ రోడ్డు చైనా దేశానికి 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది.
చేయనోళ్ళు ఎప్పుడన్నా చెంగలిచ్చే పనులు చేసిండ్రంటే ఇక వెంటనే ఈ రోడ్డు మీద యుద్ధ విమానాలు దింపి వాళ్ళ కథ ఏంటిదో చూడొచ్చా అన్నట్టు. ఇట్లనే గానడమ మన దిక్కు బాపట్ల జిల్లా మీదకెంచిపోతున్న 16వ నెంబర్ హైవే మీద ఉన్న కొరిసేపాడు కాడ రోడ్డు మీదనే విమానాలు దిగేటట్టు సౌలతి చేసిండ్రు. ఏమైనా గాలి మోటార్లు చూడాలంటే అయితే మొగులు దిక్కో లేకపోతే విమానాల స్టేషన్ దిక్కో చూసేటోళ్ళు జనాలు. అసోంటిది ఇప్పుడు రోడ్ల మీదనే విమానాలు దిగుతున్నాయంటే చూసి చాలా మంది పరిశాన్ అవుతుండ్రు. హలో, మేము పలానా బ్యాంకుకి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం, మీ పేరు మీద లోన్ వచ్చిందని ఫోన్లు చేస్తుంటారు. ఇంగింతమంది అయితే మీకు ఆన్లైన్లో ఆఫర్ వచ్చింది, మీరు 1,00,000 కడితే 1,00,00,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపెడతారు. ఇంకొంతమంది అనుమానం రాకుండా పోలీసుల ఏషాలు కట్టుకొని ఫోన్లు చేస్తుంటారు. మీ వాళ్ళు ఆ కేసులు ఇరుక్కున్నారు, ఈ కేసులో ఇరుక్కున్నారని పైసలు గుంజే టిగిరం చేస్తారు ఆన్లైన్ దొంగలు. అగో అట్లా ఫోన్లల్లో మాటలని మోసపోకుండా ఎసొంటి జాగ్రత్తలు పడాలో మస్తు చెప్పిండికి అన్న. ముచ్చటేందనేది అడ్డంగా చెప్తా గానీ ముందుగాలకి అన్నేమో అంటుండి ఇందాం పాలి. ఏమైందన్నా అట్లా ముఖం పెట్టినావు? సిబిఐ నాకు ఫోన్ చేసింది, నేను పైసలు కూడా కట్టినాయి అన్న. సిబిఐ ఎందుకు ఫోన్ చేస్తుంది వై? పైసలు కట్టినావా? సిబిఐకి వీడియో కాల్ లో పైసలు కట్టినావు నువ్వు? అరే అన్న ఎట్టనే మరి ఇప్పుడు? అరే ఓ నీతో పెద్ద స్కామ్ అయింది, మోసపోయినావు నువ్వు. డిజిటల్ అరెస్ట్ అంటారు దీన్ని, డిజిటల్ అరెస్ట్. అవువా, డిజిటల్ అరెస్ట్ అంటే ఇదేనా? అంటే నేను మోసపోయినా అన్నట్టేనా అన్న? ఇదొక కొత్త స్కామ్ నడుస్తుంది. సిబిఐ, పోలీస్ డిపార్ట్మెంట్, నార్కోటిక్స్, ఆర్బీఐ అనుకుంటా ఏవో ఏజెన్సీ పేర్లు చెప్పేసి వీడియో కాల్ చేస్తారు వాళ్ళు. అవు నాకు కూడా అటనే ఫోన్లు చేసిర్రు, మా మాటలు చెప్పిర్రు. ఆధారం కార్డు, పాన్ కార్డు అన్ని అడిగిరు, నా వివరాలు అన్ని చెప్పేటాళ్లకు నిజమే అనుకుని నమ్మినగానే అన్న. నీ పర్సనల్ డీటెయిల్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫలానా డీటెయిల్స్ అన్ని తీసుకొని ట్రై చేస్తారు. వీడియో కాల్ లో ఉట్టి వెరిఫికేషన్ చేస్తున్నా అని చెప్పేసి మొత్తం ఇట్లా చూపిమంటారు కెమెరా ముందు. అన్ని లీగల్ టర్మ్స్ మాట్లాడతారు, నువ్వు నిజమే అనుకుంటావు. ఎట్లా అట్లా చేసి ఆ ప్రెషర్ నీ దగ్గర పైసలు గుంజనికి చూస్తారు. ఈ భయము, టెన్షన్, ప్రెషర్ వల్ల ఎంతో మంది లక్షలు కోల్పోయినారు. అవు అన్నా, నేను కూడా అటనే అనుకున్నా, కానీ పోలీసు వాళ్ళని చెప్పేటాళ్లకు భయమాయే. మరి ఏం చేయను? ఈ డిజిటల్ అరెస్ట్ నుంచి మనం సేవ్ కావాలంటే ఫస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, ఇండియాలో ఏ గవర్నమెంట్ ఏజెన్సీ కూడా వీడియో కాల్ లా ఎంక్వైరీ చేయదు, వీడియో కాల్ లా ఇన్వెస్టిగేషన్ చేయదు. ఇసొంటి కాల్ వస్తే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే స్టెప్ నెంబర్ 1, కామ్ డౌన్. ఎటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి ఇవ్వద్దు. ఆధార్ కార్డు చూపిమంటే ఫోటో బాలేదని చెప్పండి. స్టెప్ నెంబర్ 2, థింక్. ఫోన్ చేసి వీడియో కాల్ లా పైసలు అడుగుతున్నారు అంటే పక్కా స్కామే అది. జస్ట్ థింక్, 30 సెకండ్స్ ఆలోచిస్తే నీకు క్లారిటీ వచ్చేస్తుంది. అగో ఇన్నరా అన్న ముచ్చట్లు? సైబర్ క్రైమ్ కేంచి అని చెప్పి ఈ నడుమ వీడియో కాల్ చేస్తున్నారు, పైసలు అడుగుతున్నారు అని కేసులు వస్తుండే కదా. అగో అసొంటి ఆడికి మోసపోవద్దని అన్న కుల్ల చెప్పిండు అన్నట్టు. అంతేకాదు ఈ వీడియోను కుడుతూ హైదరాబాద్ పోలీస్ పెద్ద బాస్ సజ్జనార్ సారే ట్విట్టర్ కూడా పెట్టిండు కూడా. అందరూ ట్విట్టర్ చూడాలి కదా, అందుకనే అన్న మాటలు ఇట్లా మా పటాస్ వార్తలలో వినిపిద్దామని పట్టుకొచ్చినాం అంతే. గీ ముచ్చట్లు విన్నాకనైనా డిజిటల్ అరెస్ట్ కాకుండా జాగ్రత్త పడుతుంది. మళ్ళా ఏం చెప్తున్నా? పబ్లిక్ ఓట్లేసి గెలిపిస్తే లీడర్లు అవుతారు, సీట్ల కూకుంటారు. అట్లనే బగ్గా చదువుకొని పరీక్షలు రాసి పాస్ అయితే పెద్ద ఆఫీసర్లు అవుతారు, వాళ్ళు కూడా సీట్ల కూసుంటారు. అట్లా లీడర్లకైనా ఆఫీసర్లకైనా ఎవ్వలకుండే పవర్ వాళ్ళకుంటది. అన్నేమో గాని లీడర్లు ఆఫీసర్లు కలిసికట్టుగా పనిచేస్తేనే ఏ రాష్ట్రంలోనైనా ముంగట పడుతుంది. కాదని ఇట్లా షీటికి మాటికి లొల్లి పెట్టుకుంటే మాత్రం నలుగుట్లే ఇజ్జతి పోతుంది. చూడు ఏమైందో. मैं कह रहा हूँ अब यू राइट टू डीजीपी, अरे यू राइट टू डीजीपी, मैं कह रहा हूँ उसको सस्पेंड करो, मैं कह रहा हूँ उसको सस्पेंड करो, आपने खाली एग्जीक्यूट कर रही है मेरा। నేను చెప్తున్నా కదా నువ్వు రిపోర్ట్ రాయి, నేను చెప్తున్నా కదా నీకు పవర్స్ ఇస్తున్నా, సస్పెండ్ చెయ్యి అంటాడు మంత్రి సారు. దానికి అటు ఐపీఎస్ మేడం నాతోని కాదు, అది నాకు సంబంధం లేని ముచ్చట అన్నట్టు మాట్లాడింది. ఇద్దరి నడుమ చాలా సేపే నడిచింది వాదులాట. అసలు ఏమైందంటే ఇది హర్యానా రాష్ట్రం. అక్కడ గరం అవుతున్న పెదవాన్సి పేరు అనిల్ విజ్. హర్యానా రాష్ట్రానికి రవాణా శాఖ మంత్రి. ఇట్లనే ఆఫీసర్లందరినీ కూకబెట్టుకొని పబ్లిక్ ఆపద అరుచుకుంటుంటే ఒక ఆయన భూమి పంచాయతీలో ఓ ఎస్ఐ లంచం తీసుకున్నాడని మంత్రికి బాధ చెప్పుకున్నాడు. అదంతా విన్నాక వెంటనే మంత్రి సారు గా ఎస్ఐ ఎవరిలో వెంటనే సస్పెండ్ చెయ్యిర్రే అని అటుపక్కకే ఉన్న ఎస్పీ ఉపాసన మేడంకు చెప్పిండు. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటిదంటే ఈ ఉపాసన మేడం కైతల్ అనే జిల్లాకు ఎస్పీ అట. గా లంచం తీసుకున్న ఎస్ఐ పనిచేసేది కురుక్షేత్ర జిల్లాలనట. మరి అసోంటప్పుడు నేనెట్లా సస్పెండ్ చేస్తా సారు అని మంత్రికి ఎదురు చెప్పింది మేడం. వేరే జిల్లాలో ఉద్యోగం చేస్తున్న మనిషిని సస్పెండ్ చేసే అధికారం నాకు లేదు అని ఆమె చెప్పుకొచ్చింది.
అయినా సరే మంత్రి సారు నేను చెప్తున్నా కదా నువ్వు సస్పెండ్ చేయాల్సిందే అన్నట్టు మాట్లాడేటాలకు ఇదెక్కడి ఖాతరు అన్నట్టు మేడం మస్తు నారాజ్ అయింది. నడమ ఊకున్న కలెక్టర్ మేడం కూడా ఎవరిని సంజాయించాలనో తెలియక పర్సాన్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో గిర్ర తిరుగుతుంది. ఒక జిల్లా ఎస్పీ ఇంకో జిల్లాలో పనిచేస్తున్న పోలీసుని ఎట్లా సస్పెండ్ చేస్తాడు? గదేదో మంత్రి సారే గా జిల్లా ఎస్పీకి ఫోన్ కొట్టి ముచ్చట చెప్పింటే అయిపోతుండే కదా అన్నట్టు కామెంట్లు పెడుతుండ్రు చాలా మంది. ఆఫీసర్ల మీద లీడర్ల పెత్తనం ఏందో అన్నట్టు ఇంకింతమంది కామెంట్లు రాస్తుండ్రు.